హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మినప వడలని చూపిస్తున్నాను. అసలు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా పక్కా హోటల్ స్టైల్, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. గ్రైండర్ అవసరం లేకపోయినా మిక్సీ జార్తోనే పిండి సాఫ్ట్గా ఎలా పట్టుకోవాలో చూపించాను. ఒకసారి ఎవరికైనా మినప వడలు ఫెయిల్ అయితే ఒకసారి ఈ వీడియోని చూసి ఫాలో అవ్వండి. అస్సలు ఫెయిల్ కావు, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. దేవుడికి ప్రసాదంగా లేదంటే ఇంట్లో ఎప్పుడైనా మార్నింగ్ టిఫిన్లోకి లేదా ఈవినింగ్ ఎప్పుడైనా స్నాక్గా చేసుకునే మినప వడల్ని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అస్సలు ఫెయిల్గా, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. షేప్ అయినా టెక్స్చర్ అయినా చూడడానికైనా తినడానికైనా పక్కా హోటల్ స్టైల్లో ఉంటాయి. ఇక ప్రాసెస్ చూపిస్తే చూసేయండి. ముందుగా 1 కప్ వరకు మినపప్పును తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇది గ్రామ్ వైజ్ అయితే 200 గ్రాముల వరకు ఉంటుంది. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇలా వాటర్ అనేది క్లీన్గా వచ్చేంత వరకు ఒక 5-6 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇది ఎంత బాగా కడుక్కుంటే అంత బాగుంటుంది. దీన్ని ఇప్పుడు ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ తప్పకుండా 5-6 గంటల పాటు నానాలి. మీరు కనుక దేవుడికి ప్రసాదంగా చేసుకునే వాళ్ళు ఉంటే నైట్కి నానబెట్టుకొని పొద్దున్నకి వడలు వేసుకోవడమే. ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది. చూడండి పప్పు అనేది నాన్నాక ఇలా ఉంటుంది. ఇక్కడ నేను 5-6 గంటల పాటు నానబెట్టుకున్నాక ఇలా ఉంది పప్పు అనేది. ఇప్పుడు నీళ్ళనంతా తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. చూడండి పప్పు అనేది ఎంత బాగా నానితే మనకి వడలు అనేది అంత బాగా వస్తాయి. ఇలా పప్పునంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇక్కడ నేను 1/2 స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని ఇక్కడ నేను నీళ్ళని వేసుకోకుండా మిక్సీ పట్టి తీసుకుంటున్నాను. స్మూత్గా గట్టిగా ఉండాలి వడకి అనేది పిండి. ఇక్కడ నేను వాటర్ అన్న అస్సలు యాడ్ చేసుకోకుండా ఇలా గట్టిగా మిక్సీ పట్టి తీసుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా వాటర్ అవసరమైతే 2-3 స్పూన్ల వరకు వేసుకోండి. అంతకుమించి ఎక్కువగా వేసుకోవద్దు. పిండి అనేది ఇక్కడ నేను చూపించినట్టు ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా గట్టిగా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. ఇలా ఉంటేనే మనకి వడలు అనేది కరెక్ట్ షేప్ వస్తుంది. తినడానికైనా చూడడానికైనా టేస్టీలో చాలా బాగుంటాయి. చూడండి ఇలా ఉండాలి పిండి అనేది గట్టిగా సాఫ్ట్గా. పిండి అనేది ఎంత గట్టిగా ఉంటే వడ అనేది అంత షేప్ కరెక్ట్ వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా పిండినంతా పట్టి తీసుకున్నాక మనకి ఇక్కడ వడలు అనేది క్రిస్పీగా రావడానికి ఇక్కడ నేను 2 చిటికెల వరకు వంట సోడాని వేసుకుంటున్నాను. తప్పకుండా వేసుకోవాలి క్రిస్పీగా రావాలంటే. దీంట్లోకి ఒక మీడియం సైజు 2 మీడియం సైజు పచ్చిమిర్చి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. 2-3 కరివేపాకు రెమ్మల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక అల్లం ఉంటే అల్లం గిట్లా వేసుకోండి. నేను ఇక్కడ వేసుకోవట్లేదు. దీంట్లోకి వడలు అనేది క్రిస్పీగా రావడానికి ఇడ్లీ రవ్వని 2 స్పూన్లు వేసుకుంటున్నాను. 1 కప్పుకి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. తప్పకుండా వేసుకోండి. ఔటర్ లేయర్ అనేది పక్క క్రిస్పీగా రావాలంటే ఇక్కడ మనం ఇడ్లీ రవ్వని వేసుకోవాలి. ఇడ్లీ రవ్వని వేసుకున్నాక అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక నేను చూపించినట్టు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. మీరు చట్నీ ఎవరైనా ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు ఉంటే చట్నీని ప్రిపేర్ చేసుకోండి. ఆలోపు 10 నిమిషాల తర్వాత ఇలా పిండి అనేది గట్టి పడుతుంది. మనం సోడా వేసుకొని పక్కన ఉంచుకున్నాం కాబట్టి కొద్దిగా ఇలా గట్టిగా వస్తుంది పిండి అనేది. దీన్ని మరొకసారి అంత బాగా మిక్స్ చేసుకొని చేతికి నీళ్ళని తీసుకొని ఇప్పుడు వడల కింద వేసేసుకోవడమే. చూడండి షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో. మనకి పిండి అనేది గట్టిగా ఉండాలి. పిండి అనేది ఎంత గట్టిగా ఉంటే వడ అనేది అంత బాగా వస్తుంది. సో మనం అంతా ఇక్కడ పిండిని పట్టుకోవడంలోనే ఉంటుంది వడలు చేసుకోవడంలో. చూడండి ఇలా పర్ఫెక్ట్ షేప్ ఒక్క చేతితోనే ఈజీగా వేసుకోవచ్చు ఎన్ని వడలు అయినా. చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మనం దీనికి ఆయిల్ అనేది బాగా హీట్ ఉండాలి. ఎంత బాగా హీట్ ఉంటే వడలు అనేది అంత బాగా వస్తాయి. చూడండి ఇక్కడ వడను వేసుకున్నాక ఇలా నురుగా అనేది రావాలి పైన. అంత వెయిట్ ఉండాలి ఆయిల్ అనేది. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇక్కడ కడాయికి సరిపోయినట్టు మనం వడలు వేసేసుకోవడమే. ఆయిల్ మట్టుకు బాగా హీట్ ఉండాలి. ఇలా మనం వడను వేసుకోగానే నురుగా అనేది రావాలి. అంత వేడి ఉండాలి ఆయిల్ అనేది. ఇలానే ఇక్కడ నేను కడాయికి సరిపోయినట్టు వేసుకున్నాను. వడల్ని వేసుకున్నాక 1 నిమిషం పాటు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను మరోవైపు తిప్పుకుంటున్నాను. సో 1 నిమిషం పాటు ఆయిల్లో అవి పైనకి వచ్చేంత వరకు ఫ్రై అయినాకనే మనం మరోవైపు తిప్పుకోవాలి. ఇలానే మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల వరకు ఇలానే తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ వడలకు అనేది కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది ఫ్రై కావడానికి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే కలర్ వచ్చి ఉడకవు. సో మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఓపికతో 4-5 నిమిషాలు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఓపికతో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసేసుకోవడమే. ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవడమే. చాలా సింపుల్గా పక్క హోటల్ స్టైల్ మినప వడల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్రైండర్ అవసరం లేకపోయినా. చూడండి చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయో టెంప్టింగ్గా. చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. గ్రైండర్ అవసరం లేకపోయినా మిక్సీ జార్తోనే పర్ఫెక్ట్గా పిండిని ఇలా స్మూత్గా రుబ్బి ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి. మీ వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.